గావించు. దేవుని ఆజ్ఞ నెరవేర్చినటువంటి మరి స్త్రీగా మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రమే కాదు, మందిరం కట్టాలి అంటే సామాన్యమైన విషయం కాదు. దావీదు అంతటి వ్యక్తినే ప్రభు వద్దన్నాడు. మందిరం కట్టాలి అంటే ఏర్పాటు ఉండాలి. కాబట్టి మూడవదిగా చక్కగా మందిరం కట్టింది, కొన్ని ఆత్మలను రక్షించింది, వారం వారం వాక్య ఆహారం పెట్టేటటువంటి. అంత మాత్రమే కాదు, మరి ఇందాక అన్న చెప్పారు కోపిష్టి అని, అంటే కోపపడిద్ది కానీ పాపిష్టిది మాత్రం కాదు. చాలా మంది పరిశుద్ధత చాటున పాపిష్టి బతుకులు బతుకుతున్న వారు కూడా ఉన్నారు. కాబట్టి పరిశుద్ధత కాపాడుకొని చక్కగా పరిశుద్ధత కాపాడు. ఎవరితో మాట్లాడినా ఆ మాటలో కానీ, ఆ కంటి చూపులో కానీ, తీరులో కానీ, ఆలోచనలో కానీ ఎక్కడా కూడా దోషం కనబడదు. అంత మాత్రమే కాదు, మరి అనేకమైనటువంటి దేవుడిచ్చిన తలాంతులను బట్టి కొన్ని పుస్తకాలు రచించింది. రచయిత్రిగా కూడా దేవుడు ఆ బిడ్డకు ఒక తలాంతుని ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆ బిడ్డ ధైర్యశాలన్నమాట. రాజు అని పేరు పెట్టుకొని పెద్ద సేవ చేస్తూ అందరి చేత కొనియాడబడుతున్న వ్యక్తిని కూడా గేరు బుజ్జి చిన్న అని పేరు పెట్టుకొని మాలో ఏదైనా లోపం ఉన్నా కూడా ఖండించింది అన్నమాట. కొండను నీకు వంట అంటది వెళ్ళి, నీకెందుకు లేక అంటే, ప్రసాదు అట కాదు, వాడు చేసేది వాడు అని బోధించింది. వాడు చేసేది దైవికమైంది కాదు, దోచుకుంటున్నారు. ఇలాగూ దైవాజ్ఞకు వ్యతిరేకంగా వారు సేవ చేస్తున్నారు. వీళ్ళు పరలోకం ఎలా పోతారు? కాబట్టి అక్కలో ఉన్నటువంటిది ఏంటంటే, మరి ఇందాక మణిమాలక్క కూడా అన్నారు, తన యొక్క ఉనికికి ఏదన్నా ఎవరైనా అడ్డం వస్తే కోపడిద్దని. ఉనికి కాదు. కృపాలావణ్య దగ్గర ఉన్నది ఏంటంటే ఓర్వలేని తనం. ఏంటంట ఓర్వలేని తనం అంటే సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో మరి ఇశ్రాయేలు మధ్యకి ఒక వ్యక్తి ఒక పాపం చేసుకుని వస్తాడు. కొబ్జియో ఏదో పేరు ఉంటుంది. అప్పుడు దేవుడు అంటాడు, వారి మధ్య నేను ఓర్వలేని దానిని ఫినెహాసు కూడా ఓర్వలేకపోయాను. కాబట్టి దేవుని సేవకులు ఎవరైనా దేవుని సేవ పేరు చెప్పుకొని వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా జీవించిన ఓర్వలేదన్నమాట, ఖండించిద్ది అన్నమాట. కాబట్టి అక్క బలహీనంగా ఉందని చెప్పి మాకు ఒక గ్రూప్ ఉందన్నమాట, ఫర్కానర్స్ బైబిల్ కాలేజీ గ్రూప్ అని. మరి నాగరాజు పాస్టర్ గారు ఇట్లా పెడితే నేను వెళ్ళి మరి అక్క కలిసి 2 గంటలు మాట్లాడా. జీవగ్రంథంలో యేసు ప్రభు దగ్గర ఎంత రిపోర్ట్ అయితే ఉంటుందో, ఈ ప్రాంతంలో పరిచర్య చేసే ప్రతి ఒక్కరి గురించి అక్క దగ్గర ఉందన్నమాట రిపోర్ట్. ఆ కూర్చుంటే అందరూ చెబుతుంది, వాళ్ళ ఇట్ట ఇల్లిట్ట ఇల్లిట్ట అని. ఓపిక చేసుకుని వినాలే కానీ అందరి చరిత్ర అక్క దగ్గర ఉంది. అక్క చాలా మంది సేవలకి పంటి కింద రాయిలాంటిది అన్నమాట, పంటి కింద రాయిలాంటి. కాబట్టి మరి ఇలాగూ అక్క గురించి చెప్పుకుంటా పోతే టైం సరిపోలే కానీ తన నీతిని, తన పవిత్రతను కాపాడుకుంటూ అనేకులకి ఆదర్శంగా సేవలో మాదిరి చూపించుకుంది. ఇటు అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల గారికి, అలాగే అందరికి కూడా వందనాలు. ప్రభునందు ప్రియమైన దైవ సేవకులకు, దైవ సేవకులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కుడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. మరి ఇంతవరకు ఆయా సేవకులు సహోదరి కృపాలావణ్య గారి గురించి సాక్ష్యం ఇస్తూ వచ్చారు. నేను కూడా కొద్ది నిమిషాలు, అంటే ఒక్క నిమిషమే మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను. ఒక్క మాట దేవుని వాక్యాన్ని చూపిస్తాను, ఎక్కువ సమయం మాట్లాడను. లూకా సువార్త ఒక మాట చదువుకున్నాం, 2వ అధ్యాయం 36వ వచనాన్ని చదువుకుందామండి. మరియు ఆషేరు గోత్రికురాలను పనియేలు కుమార్తెనైన
అన్నా అని ఒక ప్రవృత్తి ఉండేను. ఆమె కన్యత్వం మొదలు 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచిన 84 సంవత్సరాలు విధవరాలండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనతో రేయింబగలు సేవ చేయుచుండెను. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులారా, హన్నా అనేటువంటి ప్రవృత్తి మనకు కనబడుతుంది. హన్నా అనేటువంటి ప్రవృత్తి వివాహం చేసుకుంది, పెనిమిటిని కోల్పోయి దేవాలయమును విడవక రేయనక పగలనక ఉపవాసములతో దేవుని సన్నిధిలో గడుపుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు ఈ వాక్య భాగాన్ని చదివించానంటే, అందులో రాయబడినటువంటి మాట ఏమిటంటే, కన్యత్వము అనేటువంటిది శ్రేష్టమైనటువంటి పదం. ఈ కృపా లావణ్య గారు తన కన్యత్వం ఏదైతే ఉన్నదో ఆ జీవితాన్ని ప్రభు కొరకు పవిత్రంగా ఆమె త్యాగం చేసినట్లుగా మనం చూస్తున్నాం. నాకు ఎలాగో తెలుసునంటే, ఈమె నా యొక్క స్టూడెంట్. 1st క్లాస్ నుండి 10th క్లాస్ వరకు కూడా మేము ఒకే తరగతి నుండి వచ్చాము, ఒకే సెక్షన్లోనే కొనసాగుతూ వచ్చాము. మా క్లాస్మేట్ అన్నమాట. కాబట్టి ఈ రీతిగా మరి మీ అందరికంటే కూడా ఎక్కువ జర్నీ, ఎక్కువ పరిచయం అనేటువంటిది నాకే ఎక్కువగా తెలుసు అని అనుకుంటున్నాను. సరే, దేవుని యొక్క మహాకృపను బట్టి ఆమె బాల్యంలో ఉన్నప్పటికీ కూడా వారి యొక్క తండ్రి గారు వస్తూ పోతూ ఉండేవారు. ఆయన అప్పట్లోనే దైవ సేవకులు. ఆయన వచ్చి ప్రార్థన చేసి దేవుని మాటలు కొన్ని చెబుతూ వస్తూ పోయేవారు. మరి అలాగూ ఆమె బాల్యంలోనే ప్రభుని తీర్మానం చేసుకోవటం కూడా జరిగింది. ఆ తర్వాత మేము ఏఎంజీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంతకాలము కాబట్టి ఆ విధంగా నాకు పరిచయం. మరి నేను కూడా ఈ మందిరానికి రావటం కూడా జరిగింది. ఆమెతో కొన్ని సేవల అనుభవాలు ఉన్నాయి. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు ఏదైనా నా ఆదరణ కోరిక నడిపించినటువంటి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమయాన్ని ఇచ్చిన అధ్యక్షులకు ప్రభునామమున తెలియజేస్తున్నాను. స్తోత్రం. నాకు కూడా ఒక మాట చదివి సహాయం చేస్తే, న్యాయాధిపతులు 11:3 ఒక్క మాటే. యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి యోబు దేశమును నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. చాలు. ఈయన వాళ్ళ నాన్నగారి పేరు ఏంటయ్యా? కాదు, వీరయ్య. అల్లరి మోకన్నారే, మా ఊర్లో అన్నా చెల్లెలు నాటకానికి డైరెక్టర్ ఆయన. నాటకుడు ఏమిస్తే తెల్లారి పొద్దున అనుకున్న దానికంటే ఎక్కువ అమౌంట్ ఇచ్చి ఊరేగిచ్చారు. ఎవరితో ఉన్నాడంట? అల్లరి మొత్తం ఉన్నాడంట. నేను కూడా ఆ సమయంలో కొంతకాలం తర్వాత ఏదో చిన్న జాబ్ చేసాడు. విన్నాను నేను, బ్యాంకు విన్నాను. ఆ తర్వాత 98, 99 మేము ట్రైనింగ్కి వచ్చాం. ఏమో నేను ముద్దుగా అత్త అంటాను. నాకన్నా చిన్న అంకులు అంటది. ముందు మా అత్త అలాగే ఉంటుంది ఎర్రగా. నేను అత్త అంటే ఏందో అప్పుడే ఉంటుంది అన్నమాట. చాలా విధేయురాలు, మంచి ప్రార్థన పడ్డా. నాకు చాలా నోటీసులు రాసిచ్చింది. నేను రాయలేకపోతే ఆయన రాసిస్తామంటుంది నాకు. ఏం పని? అవును, వాస్తవం. మనం ఇద్దరు మాట్లాడుకున్నాం. 2 సంవత్సరాల్లో ఒకసారి మాట్లాడుకున్నాం. తగాదే ఆడుకున్నాం ఒక్కసారి.
ఎందుకు తగాదా ఆడుకున్నామంటే మేమందరము బొమ్మూరు వెళ్తున్నాం. నేను లీడర్ని కదా, నువ్వు రావద్దు అంట, నేను ఎందుకు రాకూడదు అంట. అదే మాకు తగాదా. అక్కడ ఆడపిల్లలకి ఉండటానికి స్నానానికి వసతులు ఉండవమ్మా అంటే కాదు, అదే వాడు తగాదా. ఆ తరువాత మరి ఇప్పటికి కూడా చక్కగా బుక్స్ రాసి తను పని ముగించుకొని ప్రభు వద్ద ఉంది. నాకు కుమార్తె లేరు, కానీ అలాంటి కుమార్తె ఉంటే నేను ప్రార్థించేవాడిని. కనుక ఈ 3 పనులు, ఒకటి తను ఎవరినైనా ఉన్నమాటే మొహం మాట్లాడతాను అన్నమాట, భయపట్టేవాళ్ళు ఉండదు, మంచి భక్తి పర్వాలు. తర్వాత ఎగ్జామ్ పెడితే ఆమెకు ఎక్కువ మార్కులు, 25 మార్కులకి ఎగ్జామ్ పెడితే 23 ఆమెకు వచ్చాయి. మేమందరం కూడా రాసేయంగా చూసి రాసి ఉంటాం అనుకుంటా. నేను మొన్న చనిపోయినప్పుడు వచ్చాను. నేను ఎవరు చనిపోయినా ఆడనండి, అందరూ వెళ్తానని చూసి చాలా దుఃఖపడ్డాను. మంచి కుమార్తె, మంచి దైవజనురాలు, తండ్రి మాట నెరవేర్చి తన పని ముగించుకొని ప్రభు కాడికి వెళ్ళింది. దయచేసి మీకు అందరికీ, ఆ కుటుంబీకులకి సంగతులు చెప్పే మాట ఏమిటంటే, ఆ అమ్మాయిని జ్ఞాపకం చేసుకొని ఆ సంఘ అభివృద్ధి కొరకు పాటుపడండి. అదే నా కోరిక. దేవుడి మాటలు దీవించును గాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి అందరూ 2 చేతుల దగ్గరగా దేవుని స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. ఇది కొంచెం గట్టిగా చూద్దామా? దేవుని స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. వేదిక అలంకరించిన దైవజనులకు, అనుభవజ్ఞులైనటువంటి దైవజనులకు, కృపాలావణ్య గారిని పోగొట్టుకునేటువంటి కుటుంబ సభ్యులకు, స్థానిక సంఘ బిడ్డలకు, అలాగున్నే తనతోటి ప్రయాణం చేస్తూ విశ్వాస ప్రయాణములు పాలిభాగస్తులైనటువంటి ఆత్మీయ యాత్ర సహదాసులు, సహదాసురాండ్రులైన మీ అందరికీ కూడా దేవుని సేవకునిగా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. బైబిల్లో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మనందరికీ తెలిసిన వాక్యమే. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనములో ఒక చక్కని మాట వ్రాయబడి ఉంది. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. 7వ వచనాన్ని మీరు జాగ్రత్తగా, 7వ అధ్యాయం 1వ వచనాన్ని కనుక మీరు బహు జాగ్రత్తగా ఆలోచన చేస్తే దానిలో 2 పర్యాయాలు మేలు మేలు అనే మాట ఉపయోగించబడింది. ఏది మేలు అని అంటే, లోకములో డబ్బు మేలు కాదు, లోకములో ఉద్యోగాలు మేలు కాదు, లోకములో సంపాదన మేలు కాదు, లోకములో ఉన్నవి అన్నిటినీ కూడా మేలు కాదు. కానీ బైబిల్లో వ్రాయబడినటువంటి మాట ఏంటి అంటే, మంచి పేరు మేలు. ఎవరైతే మంచి పేరును సంపాదించుకుంటారో వారికి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం ఏంటి అనంటే, వారి యొక్క మరణదినము మేలు. ఎందుకు అనంటే, మానవుడు పుట్టేటప్పుడు పాపలోకంలోనికి వస్తాడు, మానవుడు మరణించినప్పుడు పరిశుద్ధమైన స్థలంలోనికి వెళ్తాడు. దేవునికి స్తోత్రం చూద్దాం. ఈ రోజున ప్రియ సహోదరి, ప్రియ అక్కగారు, కృపాలావణ్య అక్కగారు, వారితో కలిసి మేము బైబిల్ ట్రైనింగ్ చేశాం. ఒక ప్రార్థనా పరురాలు, ఒక ముక్కుసూటితనము కలిగినటువంటి దేవుని బిడ్డ, దేవుని కొరకై ఏలియాలాగా పౌరుషము కలిగినటువంటి దేవుని సేవకురాలు. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క పనిలో, దేవుని వాక్యంలో చెప్పబడినట్లుగా యవన కాలమున దేవుని యొక్క కాడిని మోయట నరునికి మేలు. యవన కాలంలో దేవుని యొక్క పరిచర్యను తన భుజస్కంధాలపై వేసుకుని రాత్రనక పగలనక ప్రయాసపడి దేవుని పరిచర్యలో నమ్మకమైనటువంటి విశ్వాసిగా వెళ్ళిపోయింది. పిల్లలు, ఒక మాట నేను చెప్పాలని కోరుతున్నా. మానవుడు చనిపోవచ్చేమో, కానీ సాక్ష్యము ఎన్నడూను కూడా చనిపోలే. మానవుడు ఈ లోకంలో కనబడకుండా పోవచ్చు, కానీ దేవుని బిడలైనటువంటి వారి యొక్క సాక్ష్యము ఎన్నడూను కూడా విడిచిపోదు. హేబేలు నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. ఇదిగో హానోకు దేవునితో కూడా నడిచినవాడు అని సాక్ష్యం పొందాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని సాక్ష్యం పొందాడు. ఇస్సాకు విధేయుడైనటువంటి వాడు అని సాక్ష్యం పొందాడు. ద్వారక ఇదిగో మంచి క్రియలు చేసినది అని సాక్ష్యము పొందింది. ఇలాగున మానవులైతే చనిపోయారు, కానీ వారి సాక్ష్యము మాత్రము పోదు. ఇక్కడ చాలాసార్లు నేను విన్నటువంటి ఒక మాట ఏంటి అనంటే, పరిచర్య ఏమవుతుంది,
ఎలా సాగుతుంది? పరిచర్య గురించి చాలా మంది దిగులు పడుతున్నారు. నేను ఒక మాట చెప్పమంటారా? మనుషులు మారొచ్చు కానీ పరిచర్య మారదు. మోషే మారాడు, పరిచర్య మాత్రం మారలేదు. యెహోషువ ద్వారా దేవుడు రెండింతలుగా నడిపించాడు. దేవునికి స్తోత్రం చూడాలి. ఏలియా కనబడకుండా మేఘాల మీదకి అగ్ని రథములతో కొనిపోబడ్డాడు, కానీ ఏలియాను వెంబడించినటువంటి ఎలీషా ద్వారా దేవుడు రెండింతలుగా పరిచర్యను జరిగించాడు. కృపాలావణ్య గారు ప్రారంభించిన ఈ పరిచర్య, దేవుని సేవకుడిగా నా ప్రార్థన, నా కోరిక ఏంటి అని అంటే, ఇప్పుడు ఆమె చేసిన దానికంటే దేవుడు రెండింతలుగా దీవించునుగాక, మరింతగా విస్తరింపచేయునుగాక. ఇంతకు ముందెన్నడూ చూడని గొప్ప కార్యాలు ఈ సంఘము దేవుని కృపలో వర్ధిల్లునట్లుగా ఉండాలని దేవుని సేవకునిగా ఆశీర్వదిస్తూ మరొకసారి సంఘానికి, స్థానిక బిడ్డలకు, కుటుంబానికి, అలాగనే కుడి వచ్చిన దైవజనులకు, ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ సుమారు 25 సంవత్సరాల తర్వాత నేను చాలా మందిని ఇక్కడికి వచ్చాను. దైవజనులు శాంసనయ్య గారి యొక్క సందేశాలు నాకు ఇప్పటికీ కూడా గుర్తున్నాయి. అలాగునే చీరాల్లో దేవుని పరిచర్య చేసిన దేవ సహాయ గారు, దేవదాన గారు, వారి యొక్క పరిచర్య, వారి యొక్క ప్రసంగాలు నాకు ఇప్పటికీ గుర్తు ఉన్నాయి. కారణం ఏంటి అని అంటే, దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకున్నటువంటి వారు, విలువైనటువంటి వారు, వారి పాదములు సుందరములై ఉన్నాయి. సుందరమైనటువంటి కృపాలావణ్య గారు ఇప్పుడు ప్రభు చెంతకు చేర్చబడ్డారు. ప్రభు దగ్గర సుందరమైన స్థితిలో ఉంది. ఇప్పుడు నొప్పి లేదు, బాధ లేదు, వేదన లేదు, ట్యాబ్లెట్ లేదు, ఏది లేదు. ప్రతి బాష్ప బిందువును కూడా ప్రభు తుడిచివేశాడు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి అందరికీ ఒక ప్రశ్న ఏంటి అని అంటే, ఎందుకు కృపాలావణ్య గారు యవన ప్రాయంలో చనిపోయారు? అదేనా మీ ప్రశ్న? బైబిల్లో యోబు గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం రాయబడింది, మించజాలని వయ పరిమాణమును మానవునికి నువ్వు నియమించి ఉన్నా. ఎంత నియమించాడంట? మానవుడు ఈ రోజున హద్దుల గురించి మాట్లాడుతున్నాడు, కానీ నీకు, నాకు, మనందరికీ దేవుడు కూడా ఒక వయ పరిమాణాన్ని నియమించాడు. ఇది ఎప్పుడు నియమించాడు? భక్తుడైన దావీదు 139వ కీర్తనలో అంటాడు, ఇదిగో పిండములో గర్భముగా రూపించబడక మునిపే, ఇదిగో నా దినములలో ఒకటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములయ్యాయి. కృపాలావణ్య గారి యొక్క దినాలు దేవుని గ్రంథంలో లిఖితములయ్యాయి. ఆమె పేరు జీవ గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఆమె కొరకై దేవుడు మహిమ కిరీటాన్ని, జీవ కిరీటాన్ని దాచి ఉంచాడు. ఆమె విడిచిపెట్టిన పరిచర్యను దేవుడు విస్తరింప చేయును గాక. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్న మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కుమారుడిని నేను, మీకు అందరికీ బాగా పరిచయం. కోటిరెడ్డి గారు, నేను కూడా అనుకుంటున్నాను. కృపాలావణ్య గారు, మేము కలిసి 2000 సంవత్సరంలో బైబిల్ ట్రైనింగ్ చేయడం జరిగింది ఫార్ కార్నర్స్ ఇండియా ఇంటర్నేషనల్ సంస్థలో. జెసి బాబు గారు అప్పుడు మాకందరికి అవకాశం ఇచ్చారు. మా అనుబంధం ఎలా ఉండేదంటే, ఒక ఫ్యామిలీ లాగా ఉండేది. పొట్లాడుకునే వాళ్ళం, అన్నిట్లో మాట్లాడుకునే వాళ్ళం, కలిసి ప్రార్థన చేసేవాళ్ళం, పోటీపడి ప్రార్థన చేసేవాళ్ళం, పోటీపడి బైబిల్ చదివేవాళ్ళం. అప్పుడు బైబిల్ కాలేజీలో కూడా వాక్యం అందించడంలో ఇప్పుడు మాట్లాడిన ప్రభాకర్, నేను, లావణ్య, మేము పోటీపడి సేవకులు వాక్యం చెప్తుంటే చదివి అందించేవాళ్ళం. కృపాలావణ్య హ్యాండ్ రైటింగ్ చాలా చక్కగా ఉంటుంది. అన్న లీడర్ అన్న తిమోతి అన్న, నేను రాయలేకపోతున్నానమ్మా అంటే తన నోట్స్ రాసేది, అన్న నోట్స్ కూడా రాసేది అనమాట. తర్వాత ఒకరోజు మాకు సాయంత్రం క్లాసెస్ అయిపోయాక కూడా మేమందరం కలిసి ఏం చేసేవాళ్ళం అంటే, పర్సనల్గా ప్రేయర్ చేసుకునేవాళ్ళం. ఎవరు ఎక్కడ మోకరించి ప్రార్థన చేస్తారో ఎవరికి తెలియదు అనమాట. ఆ చెట్ల కింద, ఆ బిల్డింగ్ వెనక, కావూరులో ఆ ఫార్ కార్నర్ సంస్థ, అది ఓపెనింగ్ బ్యాచ్ మేమే, ఆ బైబిల్ కాలేజ్, అక్కడ మేము ప్రార్థన చేసేవాళ్ళం. ఎవరు ఎక్కడ కూర్చొని ప్రార్థన చేస్తారో తెలియదు. ఒకరోజు అర్ధరాత్రి అకస్మాత్తుగా కృపాలావణ్య కనిపించలేదు. మీకు అందరికి గుర్తుందా? వర్షం పడతా ఉంది, అందరూ ఎతుకుతా ఉన్నారు, ఎక్కడుంది ఎక్కడుంది. అసలు చాలా కంగారు పడ్డారు. రాత్రి 11:30 వరకు, రాత్రి 11:30 వరకు కనబడలా. ఏమైంది ఈ పిల్ల అంటే, ఆ వాటర్ ట్యాంక్ ఒకటి ఉంది వెనక, అది ఎక్కి ఆడ కూర్చొని ప్రార్థన చేస్తూ ఉందంట. అంటే చూడండి, దేవునితో ఎంతో సమయం గడిపేది. ఇక్కడ కూడా ఒంటరిగా ఉండేది, పైన ప్రార్థన చేస్తూ ఉండేది. సరే, ఇక్కడున్న మా అందరితోటి తనకు అనుబంధం ఉంది. పెద్దవాళ్ళైతే అన్న అని ప్రేమగా పిలిచేది. యోహాన్ని, నన్ను అయితే ఒరే, ఈయనైతే ఒరే అనేది, నన్ను మాత్రం వెస్లీ అని మాత్రం పిలిచేది. నేను లావణ్య అని పిలిచేవాడిని. ఇంకా మా మధ్యలో అయితే ఆ గౌరవం అయితే ఉంది. అందరినైతే ఒరే అన్న మంచిగా మాట్లాడుతుంది. ఈవెన్ ఆఖరి క్షణాల్లో కూడా
ఇంకా రేగాకెళ్ళుడు చనిపోద్దనంగా కూడా ఆ ముందు రాత్రి తన మాట పడిపోయింది. ఈవినింగ్ టైంలో, ఆ టైంలో యోహాన్ పాస్టర్ గారు నేను వెళ్ళాం. అంతకుముందు శనివారం నాకు ఫోన్ చేసింది. నేను ఫోన్ చేసి ఎట్లా ఉన్నావు అని పలకరిస్తూ ఉంటాను. అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాం, మేము పరిచయ విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ రోజు మాట్లాడినప్పుడు కూడా ఒకసారి రా వెస్లీ అంది. అప్పుడు ఇక మేము మాట్లాడుకొని మా పరిచర్యలు బట్టి వీలు చూసుకొని వచ్చాం. వస్తే అప్పటికి మాట పడిపోయింది. తను పైన రూమ్లో ఉంది. కళ్ళు తెరవలేని స్థితిలో ఉండిపోయింది. చాలా కాళ్ళు చేయి కూడా చాలా బలహీనంగా ఉన్నాయి. ఆ పరిస్థితిలో మేము వచ్చినప్పుడు వాళ్ళ అమ్మగారు అడిగాను, నేను మాట్లాడుతున్నాను, అమ్మ బాగున్నావు అంటే తను మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది కానీ ఓపిక రావట్లేదు. ఇక కళ్ళెమ్మటి నీళ్లు గారిపోతున్నాయి, ఏడుస్తుంది, ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంది కానీ రావట్లా. అంటే మేమంటే అంత ప్రేమ తనకి. ఈ పరిచర్యలో నేను 4-5 సార్లు వచ్చి బాప్తీసాలు ఇవ్వటం జరిగింది. తర్వాత ఒక పెళ్లి కూడా చేయటం జరిగింది. మేమంతా ఒకటిగా ఉండేవాళ్ళం అన్నమాట దేవుని పనిలో. ఇక అప్పుడు ఆ చివరి టైంలో, మాట్లాడలేని టైంలో కూడా వాళ్ళమ్మ ఎవరో గుర్తుపట్టావా అంటే వెస్లీ అంది. అంటే తను ఒక్క మాట ఇక ఆ రోజు మాట్లాడి ఇంకేం మాట్లాడలేకపోయింది. ఇంక రాలేదు, తనకి ఓపిక లేదు. కానీ ఆ మాట మాత్రం మాట్లాడగలిగింది. అంటే ఎంత ప్రేమ చూడండి ప్రియుల. మాకు అటువంటి అనుబంధాన్ని దేవుడిచ్చాడు. ఒక విషయం ఏంటంటే, కృపాలావణ్య ఏజ్ ఎంతో ఇప్పటివరకు నాకు తెలియదు. మా మధ్యలో మేము కలిసినప్పుడు నీ వయసు ఎంతమై అనేవాడిని నేను. అంటే ముసలోళ్ళతో ముసలమ్మలా ఉండేది. నేను పెద్దదాన్ని అనేది ముసలోళ్ళు. యవనస్తుల్లోకి వచ్చి నేను చిన్న పిల్లని అన్నట్టు ఉండేది. అంటే తను అందరిలో అలా అందరితో కలిసిపోయింది. తర్వాత పరిచర్యలో, నా సేవ ప్రారంభంలో మేము సంఘం ప్రారంభించినప్పుడు, విశ్వాసంతో నేను జీవిస్తూ ఉన్నప్పుడు నన్ను పర్సనల్గా ఒక ఆల్ నైట్కి పిలిపించి ప్రేయర్ చేయించి, ప్రేయర్ అంతా అయిపోయాక ఇక్కడ ఉన్న సొంత బియ్యం, కొంత కానుక ప్రారంభంలో నాకు ఇచ్చేది. చాలా సపోర్ట్ చేసింది. మేము విశ్వాసంతో దేవుని మీద ఆధారపడి పరిచర్యలు కట్టుకున్నాం. లావణ్య కానీ మేము కానీ ఎవరి వైపు చూడలేదు, ఎవరి మీద ఆధారపడలేదు. మా తల్లిదండ్రులు ఉద్యోగస్తులు కావచ్చు, కానీ మాకు మేము చేసే పరిచర్యకి డబ్బులు ఇవ్వాలి అంటే అంత ఇవ్వగలిగే స్థాయి ఏ మనిషి వల్ల కాదు. అది దేవుడు మాత్రమే చేయగలిగిన పని. దేవునికి స్తోత్రం. తను టీవీ పరిచర్య ప్రారంభించినప్పుడు కూడా సువార్తవాణిలో తను ప్రారంభించింది, నేను ప్రారంభించాం. తర్వాత అనేక ఛానల్స్లో టీవీ పరిచర్య అలా వెళ్ళిపోతూ వచ్చింది. లావణ్య మెసేజెస్ కూడా చక్కగా అనేక మందిని తాకే, అనేక ప్రాంతాలు వాడబడింది. ఇక మిగిలినవన్నీ మీకు తెలిసినవే. మా అనుబంధం అయితే ఒక కుటుంబంగా ఉండింది. టీవీ పరిచర్యలో ఒకరినొకరు ప్రోత్సహించుకునేవాళ్ళం, బలపరుచుకునేవాళ్ళం, అలాగే ఒకరికొకరు ప్రార్థన చేసుకునేవాళ్ళం. ఈరోజు లావణ్యాన్ని కోల్పోవడం చాలా బాధాకరం, కానీ కుటుంబాన్ని, పరిచర్యను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒక మాట ఏంటంటే, హేబేలు మరణించి మాట్లాడుచున్నాడు అంటాడు. ఈరోజు లావణ్య జీవితం సాక్ష్యంగా మన ముందు కనబడుతుంది, సవాలుకరంగా నిలబడుతుంది. నువ్వెలా సేవ చేస్తావని మనలో ప్రశ్న వేస్తున్నట్లుగా ఉంది, తడుతున్నట్లుగా ఉంది ప్రియులారా. అలాగే గోధుమ గింజ భూమిలో పడి అది చచ్చిపోతే మొలకెత్తిద్ది, ఖచ్చితంగా విస్తరిస్తుంది. నేను నమ్ముతున్నాను ఈ పరిచయం దేవుడు ఇంకా దీవిస్తాడు, కుటుంబాన్ని అంతటిని ఆదరిస్తాడు. ఈ సమయం ఇచ్చిన వారికి వందనాలు. థ్యాంక్ యూ. ఒక నిమిషం అట్లా నిలబడండి. దయచేసి జాన్